నాకు మ్యారేజ్ అయిన తర్వాత హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వచ్చిన తర్వాత చాలా టూ మచ్గా ఫేషియల్ హెయిర్ వచ్చేసింది. దాని థ్రెడ్డింగ్ అలాగ తెలిసి తెలియక ఇవి యూజ్ చేసేసరికి కొంచెం తిక్కగా ఉండి చాలా ఇబ్బందిగా ఇదయ్యాను. వేరే పార్లర్స్కి వాటికి వెళ్ళి ట్రై చేశాను కానీ బట్ అది పర్మనెంట్ రిజల్ట్ అయితే దొరకలేదు. మా ఫ్రెండ్ చూసిన తర్వాత తను ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంది. బట్ నేను మీ పేజ్ కూడా ఫాలో అవుతున్నానా, తను కూడా చేయించుకుంది. ఆల్రెడీ ఫాలో అవుతున్నాను కానీ రాలేదు, ఇక్కడికైతే రాలేదు. ధైర్యం సరిపోలేదు. బడ్జెట్స్ అట్లా ఇట్లా ఉంటాయేమో అన్నట్టుగా కొంచెం దడిసాను వెనక్కి. తను చూసిన తర్వాత ఓకే, తనకి వెంటనే బాగా కనిపించింది రిజల్ట్. తను చాలా ఫెయిర్గా ఉంటుంది, స్కిన్కి కూడా ఎలాంటి డ్యామేజ్ అవ్వలేదు. వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు, తను చాలా ఫెయిర్గా ఉంటుంది. సో తర్వాత కొంచెం నాకు కాన్ఫిడెన్స్ వచ్చి ఓకే మనం కూడా వెళ్ళొచ్చని వచ్చాక ఇక్కడ చాలా బాగుంది రిసీవింగ్. కానీ థర్డ్ సిట్టింగ్లోనే నాకు చాలా బెటర్ రిజల్ట్ కనిపించింది. ఆల్మోస్ట్ క్యూర్ అయిపోయింది. నేను చాలా మా వాళ్ళకి కూడా చాలామందికి ప్రిఫర్ చేశాను. ఇంకా ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఇద్దరు. మీరు కాన్ఫిడెంట్గా వెళ్ళొచ్చు మేడం, ఇవాగాకి మాత్రం కంపల్సరీ వెళ్ళొచ్చు కంపల్సరీ. నేను చాలామందికి ఇచ్చాను ఫీడ్బ్యాక్. చాలా బెటర్ రిజల్ట్. లేడీస్కున్న మెయిన్ ప్రాబ్లం మేడం ఫేస్ మీద హెయిర్. అసలు ఇదే మెయిన్ ప్రాబ్లంతో బయటికి రాలేకపోతున్నారు చాలామంది మెయిన్. బట్ మీరైతే మాత్రం వచ్చి తీసుకోవచ్చు. అసలు బయటికి వెళ్తే చాలా వాళ్ళు చూడకపోయినా మన ఫీల్ అనమాట, మనల్ని చూస్తున్నారేమో అన్నట్టుగా ఫీల్. బట్ మాత్రం కాన్ఫిడెన్స్ అయితే పక్కా పెరిగింది మేడం. చాలా థ్యాంక్ యూ. Thank you so much, ma'am. Thank you for your feedback. Yeah.